1950 ఏదైతే ఉందో దీనిలో చాలా స్పష్టంగా ఏదైతే మనకు గవర్నమెంట్ సంబంధించినటువంటి చట్టం సార్ ఇది. దీనిలో మనకు అప్పుడు 1950కి ముందు తెలంగాణ ప్రాంతం ఇటు హైదరాబాద్ స్టేట్ లో ఉండే, అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మద్రాస్ స్టేట్ లో ఉండే. సో అప్పుడు రాజ్యాంగం సంబంధించినటువంటి అంశాలు చేర్చే విషయంలో మద్రాసులో కానీ, మద్రాస్ కిందకి వస్తుంది. సో మద్రాసులో కానీ ఎక్కడ కూడా లంబాడే ఇది తెగలకు సంబంధించినటువంటి జీవో. సో ఇందులో కానీ ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఎక్కడ ఉందో దాంట్లో కానీ లంబాడీలు లేరు అని వాళ్ళు ప్రధానంగా వాదిస్తా ఉన్నారు. సో దీని గురించి మీరు చెప్పండి. ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత 1950లో ఫస్ట్ ఆర్టికల్ 342 ఆఫ్ 1 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు. ఇవి షెడ్యూల్డ్ తెగలు అని చెప్పి నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు. అది ఆర్టికల్ 342 ఆఫ్ 1 ప్రకారం. ఒకసారి ప్రెసిడెంట్ నోటిఫై చేసిన తర్వాత దేశంలో ఈ గిరిజన తెగలు అని, ఆ తర్వాత దానికి రిలవెన్స్ లేదు. ఆర్టికల్ 342(1) కి ఒక రాష్ట్రానికి సంబంధించి అనేక రాష్ట్రాలకు సంబంధించి చేస్తారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఇవి తెగలు అని ఒకసారి నోటిఫై చేసిన తర్వాత అక్కడ ఆర్టికల్ 342(1) అనేది ఇట్ లూజెస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. దానికి సంబంధం ఉండదు. ఇక నెక్స్ట్ అది ఫైనల్, అది బైబిల్. ఆ బైబిల్లో ఒక కొత్తగా ఒక కులాన్ని గిరిజన జాబితాలో చేర్చాలి అని అంటే నెక్స్ట్ వచ్చేది ఆర్టికల్ 342 ఆఫ్ 2 అమెండ్మెంట్స్. అది ఎవరికి అధికారం ఉంది అని అంటే పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆమోదం తెలిపి చట్టం చేసి దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి ఆమోద ముద్ర వేస్తే దాన్ని గెజిట్ లో పబ్లిష్ చేస్తే అప్పుడు ఆ కొత్తగా చేర్చబడినటువంటి ఒక కులాన్ని షెడ్యూల్డ్ తెగ అవుతుంది. లేదు ఈ లిస్ట్ లోంచి ఒక కులాన్ని తీసి బయటకు పంపించేసి వాళ్ళని మీరు ఎస్టీలు కాదు అని చెప్పి బయటకు పంపించేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ రాజ్యాంగ సవరణ అవసరము అని కొంతమంది నాయకులు ఎవరైతే చెప్తున్నారో రాజ్యాంగ సవరణ ఎందుకు అవసరం? రాజ్యాంగ సవరణ అంటే ఏంటి? మనం 87 ఇప్పుడు మన బీసీ రిజర్వేషన్స్ ఉంది. ఆ బీసీ రిజర్వేషన్స్ సంబంధించి 76th అమెండ్మెంట్, 77th అమెండ్మెంట్, ఇట్లా రకరకాల మన రిజర్వేషన్లకు సంబంధించి 77th అమెండ్మెంట్, 81 అమెండ్మెంట్, 85th అమెండ్మెంట్, అట్లా అమెండ్మెంట్స్ అవసరం అవుతుంది రాజ్యాంగంలో ఏదైనా ఇన్కార్పొరేట్ చేయాలి అని అంటే. సో రాజ్యాంగ సవరణ ఇక్కడ ఏమి ఉండదు. ఆర్టికల్ 341 ప్రకారం 1950లో ఆంధ్రప్రదేశ్ కి, హైదరాబాద్ స్టేట్ కి, ఆంధ్రాకి ఇద్దరికి ఈ క్యాస్ట్ లని నోటిఫై చేసేసారు ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చేది కొత్తగా చేర్చాలన్నా తీసేయాలి. ఆర్టికల్ 342(2) ప్రకారం అమెండ్మెంట్ కాదు, పార్లమెంట్ చట్టం ద్వారా ఆ లిస్టులని సవరించాలి. ఓకే, దాని రాజ్యాంగ సవరణ అనరు. ఓకే, ఇది పద్ధతి. అయితే మీరు అన్నారు కదా 1950లో వీళ్ళు లేరు కదా, మద్రాస్ స్టేట్ లో లేరు, అదే విధంగా హైదరాబాద్ స్టేట్ లో కూడా లేరు. వీళ్ళు దొంగగా వచ్చారనేది కదా ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే 1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ప్రకారం నేను చెప్పడం కాదు, మీకు చూపిస్తాను కూడా తర్వాత చూపిస్తాను కూడా నేను. లేకపోతే ఇప్పుడే చూద్దాం ఒకసారి. ఇది ఓపెన్ చేయండి. కాకా కలేల్కర్ కమిషన్ పార్ట్ 1 వాల్యూమ్ 1 పార్ట్ 1. దీంట్లో పేజ్ నంబర్ 70 ఓపెన్ చేయండి. 70. ఓకే 70 కదా. ఒక్కసారి డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ తీయండి. సో డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ వీళ్ళంతా కూడా ఎరుకల, యానాది, లంబాడ ఈ 3 కూడా డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ గా ఉండేవి. ఇందులో పారా 45 తీయండి సార్. 43 కదా, 44, 45. ఓకే, 45. ఇందులో చూడండి, ఇందులో ఏమని ఉన్నారు? ఫస్ట్ ఈ క్రిమినల్ ట్రైబ్స్ అంతా కూడా 26 of 1793 రెగ్యులేషన్ ప్రకారం బ్రిటిష్ కాలంలోనే క్రిమినల్ ట్రైబ్స్ గా ఉన్నారు. 1793, 1800 కూడా కాదు, 1793. ఆ తర్వాత ఇది ఏమైంది? 1860 అయింది. 1816 తర్వాత మళ్ళీ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని మనకు 1897 లో వచ్చింది. ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1897 లో వచ్చింది. దాన్ని మళ్ళీ 1924 కింద మారింది, సెంట్రల్ యాక్ట్ 1924. ఆ తర్వాత ఏం చేశారు అని అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఏంటి, ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిమినల్ ట్రైబ్స్ గానే
పరిగణించబడుతున్నారు. అందుకనే 1950లో వీళ్ళు ట్రైబ్స్ లిస్టులో లేరు. ఎందుకంటే వీళ్ళంతా క్రిమినల్ ట్రైబ్స్ కింద ఉన్నారు. సో క్రిమినల్ ట్రైబ్స్ కింద ఉన్న ఏ కులాన్ని కూడా 1950 నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర తెలంగాణ, వాళ్ళు ఇండియాలో ఏ జాబితాలో లేరు. క్రిమినల్ ట్రైబ్స్ కింద ఉన్నారు. వాళ్ళు సింపుల్ గా క్రిమినల్ ట్రైబ్స్ కింద ఉన్నారు. అప్పుడు 1952లో ఏం చేశారు అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఎంక్వైరీ కమిషన్ వేసి అరే ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనేది కరెక్ట్ కాదు, ఇదేదో వంశపారంపర్యంగా దొంగలుగా చిత్రీకరించి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సంతకాలు పెట్టించి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఆ యాక్ట్ ని కొట్టేశారు. ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి దాన్ని కొట్టేసి వాళ్ళని డీనోటిఫై చేశారు. డీనోటిఫై అంటే నోటిఫైడ్ క్రిమినల్ ట్రైబ్స్ ని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని అన్నారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా అసలు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనకూడదు వీళ్ళని, డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ అనాలి అని తర్వాత కాకా కల్లేల్కర్ కమిషన్ అది కూడా నేను చెప్తా అని చెప్పారు. ఇక్కడ చూడండి ఏమనుంది ఇక్కడ 1952 ఆగస్ట్ లో క్రిమినల్ ట్రైబ్స్ లాస్ రిపీల్ అంటే కొట్టేసాడు. రిపీల్ యాక్ట్ 1952 అన్నారు. ఈ యాక్ట్ కింద అంటే ఈ 1924 సెంట్రల్ యాక్ట్ కింద క్రిమినల్ ట్రైబ్స్ గా ఉండడం వల్ల లంబాడా, ఎరుకల, యానాదితో పాటుగా దేశం మొత్తం మీద అనేక కమ్యూనిటీస్ ఆ క్రిమినల్ ట్రైబ్స్ కింద ఎవరైతే కవర్ ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా 1950 యాక్ట్ లోకి రాలేదు శ్రీనివాస్ గారు. దాని వల్ల మనకు 1950 లిస్ట్ లో వాళ్ళు కనిపించరు. సరే కనిపించకపోయిన తరువాత నెక్స్ట్ ఏమైందో చెప్తా నేను. మరి 1950లో కనిపించట్లేదు అని అంటున్నావు నువ్వు, మరి నెక్స్ట్ మీ క్వశ్చన్ ఏమైతుంది, మరి 1956లో కూడా లేరు కదా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. సరే దీన్ని చెప్పే ముందు అసలు స్వాతంత్రం కంటే ముందు ఈ లంబాడా, ఎరుకల, యానాది పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇది ఒక్కసారి క్లోజ్ చేసి నెక్స్ట్ సెన్సస్ ఇది అది ఒకసారి అది ఓపెన్ చేయండి. ఇది ఈ హోమ్కి వెళ్ళండి. స్టార్టింగ్ బిగినింగ్ అంటే వీళ్ళకి చూపించడం కోసం ఒకటోది అంతే. వెరీ గుడ్. ఇదేంటండి ఇది సెన్సస్ ఆఫ్ ఇండియా 1931. ఏమనుంది? నిజామ్స్ డొమినియన్స్, హైదరాబాద్ స్టేట్. ఇది 1931 సెన్సస్ ప్రకారము ఈ లంబాడాలు, ఎరుకల, యానాది ట్రైబ్సా కాదా అనేది చూద్దాం. నేను 1931 గురించి చెప్పట్లే, 1881 నుంచి వీళ్ళు ట్రైబ్సా కాదా అనేది కూడా చూద్దాం. మీరు ఒక పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. దీంట్లో 251 ఓపెన్ చేయండి, 272 ఓపెన్ చేయండి డైరెక్ట్. 272. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ అవసరం లేదు, మెయిన్ డీటెయిల్స్ చెప్తాం. 272. ఓకే, వెరీ నైస్. ఇది చూడండి ఏమనుంది? సబ్సిడరీ టేబుల్ వేరియేషన్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ క్యాస్ట్ ట్రైబ్స్ అండ్ రేసెస్ సిన్స్ 1881. 1881 నుంచి వీళ్ళ పాపులేషన్ ఫిగర్స్ ఇచ్చారు. ఓకే, ఈ పాపులేషన్ ఫిగర్స్ లో ఏ క్యాస్ట్ ఎంత పాపులేషన్ ఉంది అని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 1931 నుంచి వెనక్కి 1911, 1891, 1881. ఓకే, ఇందులో చూడండి ట్రైబ్స్ అనే చోట ఏముందో ఒక్కసారి ఇక్కడ చూడండి, ట్రైబల్. ఓకే, ఇది జూమ్ చేయమ్మా. ట్రైబల్ ఇది చూసారా? ట్రైబల్ కింద ఏముంది? గోండ్. ఓకే, కోయా, లంబాడా, ఎరుకల. అర్థమైందా? సో లంబాడా దేని కింద ఉంది? ట్రైబ్స్ కింద ఉంది. ఇది చూడండి 1931 లో వీళ్ళ పాపులేషన్ ఎంత ఉందండి? 3,04,66. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక ఇదంతా కలిపింది కాబట్టి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కింద ఉంది ఇది. నెక్స్ట్ గోండ్స్ 1,13,000, కోయా 33,000, ఎరుకల 59,000. ఇది 1931. అట్లనే 1921, 1911, 1900, 1871, 61, 51 అట్లా 1881. ఇదిగోండి 1881 వరకు వీళ్ళ పాపులేషన్ ఫిగర్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? నిజాం గవర్నమెంట్ లో 1881 నుంచి కూడా లంబాడాసు, ఎరుకల, యానాదీలు వీళ్ళు ట్రైబల్స్ కింద ఉన్నారు. వీళ్ళు ఏం పని చేసే వాళ్ళు కూడా చూపిస్తాం మీకు. దీని పైన 269 తీయండి. 269 ఇది 269గా 270 ఇది. ఇక్కడ చూడండి. ఇప్పుడు కల్టివేటర్స్ అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, స్పెషల్ ప్రొడక్ట్స్ పండించేటువంటి వాళ్ళల్లో ఎక్కడుంది? ఇక్కడ బంజారా అనుంది.
ఫారెస్ట్ అండ్ హిల్ ట్రైబ్స్. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి అని అంటే మన సోదరులు ఆదివాసీ సోదరులు ఫారెస్ట్ లోను హిల్స్ లోను నివసించే వాళ్ళు మాత్రమే ట్రైబ్స్ అనేటువంటి ఒక కాంటెక్స్ట్ తోటి మాట్లాడుతున్నారు. ట్రైబ్స్ హిల్ ట్రైబ్స్ ఉంటారు, ప్లెయిన్ ట్రైబ్స్ కూడా ఉంటారు. ఓకే, సో హిల్ ట్రైబ్స్ ఫారెస్ట్ లో హిల్స్ లో చేస్తారు. ప్లెయిన్ ట్రైబ్స్ దే డిపెండ్స్ ఆన్ ద ఫారెస్ట్ ప్రొడ్యూస్. అడవిలో దొరికేటువంటి ఆ వస్తువుల మీద డిపెండ్ అయ్యి జీవనం వెల్లదీస్తూ ఊర్లకు దూరంగా, ఓకే, అంటే మైదాన ప్రాంతంలో గాని ఊర్లకు దూరంగా ప్రత్యేకమైనటువంటి సంస్కృతి తోటి ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి బ్రతికేటువంటి వాళ్ళని కూడా ట్రైబ్స్ అంటారు, వాళ్ళని ప్లెయిన్ ట్రైబ్స్ అంటారు. సో ఈ ప్లెయిన్ ట్రైబ్స్ కింద వీళ్ళు బంజారాలు కల్టివేటర్స్. ఫారెస్ట్ అండ్ హిల్ ట్రైబ్స్ లో ఏదో కోయ, గోండు వీళ్ళంతా ఉన్నారు. తర్వాత ఈ చూడండి నెక్స్ట్ పేజ్ లో మా ఎరుకల వాళ్ళు వస్తారు చూడండి. ఎరుకల వాళ్ళు ఇదిగోండి, బాస్కెట్, మ్యాట్ అండ్ రోప్ మేకర్స్. తాళ్ళు, అదే విధంగా బుట్టలు, అదే విధంగా చాపలు. ఇవన్నీ బుట్టలు చాపలు ఎట్లా వస్తాయండి? అడవిలో నుంచి వస్తాయి. సో అందులో చూడండి ఎరకల. ఓకే, ఈ కైకాడి అని చెప్పి కర్ణాటకలోనో తమిళనాడులోనో కైకాడి అంటారు, మా క్యాస్టే అది. సో మేమంతా కూడా ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళం అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది, ఇంకా డీటెయిల్స్ అవసరం లేదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నిజాం రూల్లోనే 1881 నుంచి ఈ లంబాడా కమ్యూనిటీ మిగతా 2 కమ్యూనిటీలు కూడా ట్రైబల్ లిస్ట్ లో ఉన్నాయి అనేది అర్థమైందిగా. సో ఇది ఇండిపెండెన్స్ కంటే ముందు చరిత్ర చెప్పారు.